ఏప్రిల్ 2026 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, అంటే మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, పెద్దవారికి, ఆస్తి సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధంగా విషయాలు, సో ఇన్వెస్ట్మెంట్స్, ఇలా చక్కగా అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మనము సంవత్సరం ఫలితాల్లో 2026 వృషభ రాశి ఫలితాల్లో ఏం చెప్పుకున్నామయ్యా అంటే, ఈ సంవత్సరం మీరు గురుబలము, శని బలం ఉంటుంది కాబట్టి ఆస్తి కానీ కెరీర్ విషయంలో క్రమంగా ఎదుగుదల ఉంటుంది అని మనం ఆల్రెడీ చెప్పాం. సో కావాలంటే ఆ వీడియో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ఏమంటే, ఏప్రిల్ మాసంలో ఫలితాలు చూస్తూ ఉన్నాం. ఒక్కసారి కనుక గ్రహస్థితి కనుక పరిశీలిస్తే ఇక్కడ ముఖ్యంగా రవి గ్రహానికి సంబంధించి చతుర్థాధిపతి రవి 13 ఏప్రిల్ వరకు కూడా ఆయన మీనరాశిలో లాభంలో ఉండి 14 ఏప్రిల్ నుండి రాశికి ఏమైనట్లు మేషంలో ఉంటున్నారు. మేషరాశిలో రవి బలవంతుడే కాదనట్లేదు. మీ యొక్క ద్వితీయ పంచమాధిపతి బుధ గ్రహం ఏంటంటే, బుధుడు మనకు 11 ఏప్రిల్ 2026 ఏప్రిల్ 11వ తారీఖు నుండి మీన రాశిలోకి వస్తున్నారు. మరి శుక్ర గ్రహానికి చూస్తే మీ యొక్క రాశాధిపతి వ్యయంలో 19 ఏప్రిల్ దాకా ఉండి 20 ఏప్రిల్ నుండి మీ యొక్క జన్మరాశిలోకి వస్తున్నారు. చాలా పాజిటివ్, అది శుభమే అని చెప్పవచ్చండి. సో ఇవి రాహుకేతులు ఎలాగో, రాహు కుంభంలో ఉన్నారు, కేతు వచ్చి మనకు సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు, గురుడేమో మీకు ద్వితీయ ధనస్థానంలో మిథునంలో ఉన్నారు, శని ఏమో మీన రాశిలో ఉన్నారు. సో ఇవి గోచార స్థితి. మరి ఫలితాలు చూస్తే ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ప్రతి విషయంలో నెమ్మదిగా ఉంటుంది, కానీ స్థిరమైన ప్రగతి అనేది ఉంటుందండి. స్టెప్ బై స్టెప్తో ముందుకు తీసుకెళ్లే నెలగా మనం భావించవచ్చు. అదే కదా, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది, నిలబడుతుంది కూడా. వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈ యొక్క ఏప్రిల్ మాసం అనేది మీరు ముందు చేసిన గతంలో పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, చేసిన శ్రమకి కొంచెం కొంచెంగా ఫలితం కనిపించే మాసం అని చెప్పవచ్చండి. ఉద్యోగంలో ఉన్న వారిలో కొంతమందికి వారి పై అధికారి లేకుంటే పైవారి దృష్టిలో పడడం, మీ మీద నమ్మకం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మిమ్మల్ని నమ్మి కాస్త పని అప్పగించడం, స్లోగా అయినా సరే మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ అలాంటివి పక్కన పడకుండా ఉండటం లాంటివి కనిపించవచ్చు. మీ యొక్క సంతకానికి కానీ మీ యొక్క డిసిషన్స్కి, నిర్ణయాలకు కొంచెం విలువ పొందే విషయాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగంలో కానీ కర్మలో కానీ. ఉద్యోగం మార్చాలని లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, వృషభ రాశి వారికి ఇందులో అప్లికేషన్ కానీ ఇంటర్వ్యూలు నెమ్మదిగా కదులుతున్నప్పటికీ కూడా ఆగిపోవడం అనేది కాదండి, స్లోగా ఉంటుంది. స్లోగా ముందుకు పోతున్న కాలంగా భావించి మీరు అప్లై చేయండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అలా భావించండి. మీరు స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా భావిస్తేనే పాజిటివ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే వరకు. బిజినెస్ చేసే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, పనిలో బిజీ, కస్టమర్లతో మాట్లాడటము, పాత బకాయిలు వసూలు చేయటము, ఇవి ముఖ్యంగా